హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి పౌర్ణమి రోజు శివయ్యకి నేను చేసుకున్న పూజ అండి. ఇంట్లో చక్కగా బిల్వపత్రాలతో, పువ్వులతోటి, కలువ పువ్వులతోటి, తామర పువ్వులతోటి, చామంతులు, గులాబీలతోటి ఈ విధంగా స్వామిని, అమ్మవార్లని చక్కగా అలంకరించుకున్నాను. ఇంట్లో అయితే చూడండి ఎంత సంతోషంగా అనిపిస్తుందో చూసుకుంటే. చక్కగా స్వామి ముందు, అమ్మవారి ముందు కూడా ఈ విధంగా పసుపు కుంకాలతోటి అలంకరించుకొని, వరిపిండితోటి ముగ్గులు అన్నీ పెట్టుకొని చక్కగా పూజకైతే సిద్ధం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. స్వామివారి ముందు కలశం వేసుకున్నాను. చూడండి, గణపయ్య ముందు చక్కగా పసుపుతోటి అలంకరించుకొని ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులు అయితే అమ్మవారికి కలువ పువ్వుతోటి చక్కగా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా అలంకరణ మల్లెలతోటి మాల వేసుకొని అమ్మవారిని ఈ విధంగా స్వామివారిని అలంకరించుకోవడం చాలా నాకే కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న అలంకరణ అయినా అసలు మనకి మనసు తృప్తిగా అనిపిస్తుంది. చూడండి, అమ్మను చూస్తే అలా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కామాక్షి దీపంతో దీపారాధన చేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లిని కూడా పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఏకహారతి కూడా పెట్టుకున్నాను. ఈ దీపారాధన చేసుకుంటే నాకు సాయంత్రం వరకు దీపారాధన అలాగే ఉంటుందండి. చక్కగా స్వామికైతే హారతి ఇచ్చుకుంటున్నాను. మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా స్వామివారి ఆశీస్సులుండి స్వామివారి అనుగ్రహం ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటాను. స్వామి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా చిన్న అలంకరణైనా చాలా గొప్పగా అలంకరించుకున్న మన మనసుకు నచ్చిన విధంగా స్వామిని మన మనసు లగ్నం చేసి స్వామి మీద పెట్టుకుని పూజ అనేది చేసుకుంటే తప్పకుండా స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేద దగ్గర నుంచి బాగా ఉన్న వాళ్ళ దాకా ఎవరికైనా సరే స్వామి ఆశీస్సులు దక్కుతాయని నా నమ్మకం. అంతేకాని మొన్న రీసెంట్గా జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. గుడి దర్శనానికి వెళ్ళి ఏకాదశి రోజు గుడి దర్శనానికి వెళ్ళి చాలామంది భక్తులు అనేవాళ్ళు తొక్కిసలాటలో చనిపోయారు. అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే స్వామి ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటూ ఉంటారు గుడి కట్టుకొని. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము అంటే స్వామిని అక్కడ కూడా దర్శించుకొని ప్రశాంతంగా స్వామిని వేడుకోవడానికి, స్వామి సన్నిధిలో ఉండడానికి వెళ్తాము అంతే. ఇంట్లో కూడా మనకి స్వామి ఉంటారు, ఆశతోటి స్వామిని దర్శించుకోవాలని కోరికతోటి వెళ్తాము. కానీ జాగ్రత్తగా స్వామి ఎప్పుడు మన వెంటే ఉంటారు. అది నాకు బాగా నమ్మకం. చాలా బాధ అనిపించింది నాకైతే ఇలా జరగటం. దానివల్ల గుడికి కట్టించిన 94 ఏళ్ళ పెద్ద ఆయన్ని కూడా ఆ విధంగా చూడడం నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయం పైన ఇంకొక వీడియోలో తప్పకుండా అది డీటెయిల్గా నా బాధనంతా వ్యక్తం చేస్తాను. ఇప్పుడైతే పౌర్ణమి రోజు ఇంట్లో అయితే ఇలా పొద్దున పూట ఇలా పూజ చేసుకొని చక్కగా మన సొంత ఇంటికి కూడా వచ్చేసాను. ఇక్కడ కూడా చిన్న చిన్న పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అలాగే నేను వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాను కాబట్టి మంచిగా పౌర్ణమి రోజు చేసుకోవడానికి మన సొంత ఇంటికి కూడా వచ్చాను. అక్కడ పని పూర్తి చేసుకున్న తర్వాత ఇది సాయం సంధ్య వేళ అండి. నేను ఉండే దగ్గర గడప దగ్గర చక్కగా అమ్మవారి రాక కోసం, స్వామివారి రాక కోసం గడప ముందు శివలింగాకారంలో దీపాలైతే ఇలా పెట్టుకున్నాను. 6 అయిన తర్వాత దీపారాధన చేసుకొని గడపకైతే ఇలా దీపాలు వెలిగించుకోవడానికి కొంచెం చిన్నగా అయితే ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. ఇంకా గడపకి ఈ విధంగా అయితే వేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి.
ఇది ఇంటి ముందు వర్షం వచ్చేసిందండి. మార్నింగ్ కాకుండా సాయంత్రానికే వచ్చేసింది. ఆల్రెడీ వేసుకున్నాను, అవి వర్షానికి వెళ్ళిపోతే మళ్ళీ కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా సంధ్య వేళ వేసుకున్నాను. పసుపు కుంకాలతో వరిపిండితోటి ఇవన్నీ ముగ్గులు పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను. దీపారాధన కూడా చేసుకున్నాను. తర్వాత మన సొంత ఇంటికి వచ్చాను. ఎందుకంటే 365 ఒత్తులు అనేది మన సొంత ఇంట్లో వెలిగించుకోవాలి. నాకు కార్తీక మాసం నా సొంత ఇంట్లో మొదటిసారి అన్నట్టుగానండి, నా సొంత ఇంట్లో 365 ఒత్తులు తులసమ్మ దగ్గర వెలిగించుకోవాలనే ఉద్దేశంతో చక్కగా ఇక్కడైతే పూజ గదిలో చక్కగా దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నాను. స్వామివార్లు ఇది నా పూజ గదండి. మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడు రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం ఇది నా సొంత ఇంట్లో పూజ కదండి. చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకున్నాను. అష్టలక్ష్మి దీపాన్ని పెట్టుకొని, లక్ష్మీ దీపాన్ని కూడా పెట్టుకొని, స్వామివారి కొత్తగా శంకుచక్ర దీపం అండి, శంకుచక్ర దీపం దీపారాధన చేసుకున్నాను. అష్టలక్ష్మి దీపారాధన కూడా చేసుకున్నాను ఇక్కడైతే నా సొంత ఇంట్లో. ఇక్కడ గౌరమ్మను చేసుకొని తులసమ్మ దగ్గర ఈ విధంగా ముగ్గు వేసుకొని 365 ఒత్తులైతే వెలిగించుకోవడానికి చాలా సంతోషంతో ఇక్కడైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ప్రమిదలో ఇలా పెట్టుకొని, అంటే ఇక్కడ నేను ఉంటున్న ఇంటిలాగా కొంచెం అన్నీ వెసులుబాటుగా ఉండవు. సామానంతా ఉన్న వాటిల్లో ఈ విధంగా చేసేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని 365 ఒత్తులు అనేది తులసమ్మ దగ్గర చక్కగా వెలిగించుకున్నాను. అమ్మ ఆశీస్సులు అయితే పొందాను. ఫుల్గా వర్షం వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా ముగ్గులు అనేవి వేసేసుకున్నానండి. అన్నీ కూడా వర్షానికి ఇదైనాయి. మళ్ళీ ఫ్రెష్గా అయితే వేసుకున్నాను సాయంత్రం పూట. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి. ప్రతి ఆడవాళ్ళలో కూడా ఏదో తెలియని శక్తి అనేది ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అనేది అందరికీ ఉంటాయి. చూడండి, శంకుచక్ర దీపం వెలిగించుకొని ఇక్కడ అష్టలక్ష్మి దీపం అయితే వెలిగించుకున్నాను స్వామివారి ముందు. వెలిగించుకున్న తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి. చాలా తృప్తినిస్తుందండి నాకైతే తులసమ్మని చూసుకుంటూ. నా పూజ గది, నా సొంత ఇంట్లో నా పూజ గది చూసుకున్నా కానీ నాకు చాలా మనసు అనేది నిండిపోతూ ఉంటుంది. అమ్మవారి కోసం కలశం పెట్టుకొని ఉన్న వాటిల్లో ప్రసాదం నైవేద్యంగా పళ్ళు పెట్టుకొని చక్కగా పూజ అయితే ఇక్కడ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకున్నాను కాబట్టి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను. గుడి దర్శనానికి నాకు పక్కనే ఉంటాయండి, చాలా గుళ్ళు అయితే ఉన్నాయి, రామాలయాలు ఉన్నాయి, శివుడు గణపయ్య కూడా ఉంటారు, పక్కనే ఉంటుంది కాబట్టి పక్కనే. ఇంకా ఇక్కడ నాకు చాలా నమ్మకంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్న గుడి అయినా సరే మీకు ఎప్పుడు రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటాను. చక్కగా రాగి చెట్టు కూడా ఉంటుంది. అక్కడైతే ఇట్లా దీపం అయితే వెలిగించారు స్వామికి. పౌర్ణమి రోజు అలంకరణ కూడా చాలా చాలా బాగా చేశారు. స్వామివారి ఆకారం వేసి కూడా చాలా దీపారాధన అయితే చేశారు. చూడండి, నా వ్యూవర్స్ కూడా చూపిస్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ కూడా స్వామివారి ఆశీస్సులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చూడండి ఎంత బాగా అలంకరించారో. ఎప్పుడు కూడా చాలా గొప్పగానే చేస్తూ ఉంటారు. స్వామిని దర్శించుకొని నేను కూడా నమస్కారం చేసుకొని ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కనే కోదండరామాలయం పక్కనే ఉంటాయండి. నడిచేంత దగ్గరలోనే ఉంటుంది. ఈ గుడికి ఆ గుడికి కూడా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అంత దగ్గరగా ఉంటుంది కోదండరామాలయం. ఇక్కడ కూడా చక్కగా స్వామివారికి చాలా దీపారాధన అంతా నేను అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి ఈ మాత్రం మీకు చూపించగలుగుతున్నాను.
నేను ఇంట్లో నేను ఉండే దగ్గర పూజ చేసుకొని నా సొంత ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వచ్చేసరికి ఈ ఈ టైం అయిపోయింది. అప్పటికి వెలిగించున్నారు. తర్వాత మన సొంత ఇంటికి వచ్చాను. నా 365 ఒత్తులు కూడా చక్కగా కొండెక్కి ఆ స్వామి ఆశీస్సులు పొందాను అనుకుంటున్నాను. చాలా ఇంటికి చిన్న చిన్నవి పెట్టుకున్నా కానీ చాలా కళ అనేది వచ్చేస్తుంది. చాలా తృప్తినిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ ఆవు దూడ ఇవి పెట్టుకుంటే అసలు వాకిలికి చాలా అందం వచ్చేసింది. నా బాబు సెలెక్ట్ చేశాడు ఇవి అయితే. కానీ ఆల్రెడీ గతం వీడియోలో కూడా చెప్పున్నాను. మీ అందరూ స్వామివారి ఆశీస్సులు పొంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.